హెవీ వర్క్ చీరని ఎంత ప్రాపర్గా నీట్గా అసలు జారిపోకుండా చాలా తేలిగ్గా ఈజీ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి. మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ టిప్స్ ట్రిక్స్తో కనుక మీరు నేర్చుకోండి. మరి వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ మనం ఏదైతే టక్ చేస్తామో శారీ అంతా నీట్గా ఇప్పి చూసుకొని ఏ కట్టు చెంగు ఉంటుంది కదా, ఆ కట్టు చెంగు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాము. ఆ కట్టు చెంగుకి అట్లాగే టక్ చేయకుండా చిన్న నాట్ అయితే వేసుకోండి. ఎందుకనంటే నాట్ ఎందుకు వేయాలి అంటే అది బరువు ఎక్కువగా, వర్క్ ఎక్కువగా ఉంది కదా, బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జారిపోతుంది. ఇలా టక్ చేసుకుంటే మీకు అనేది శారీ అనేది లాగినా కాలు కింద పడినా కూడా అది బయట రాకుండా ఉంటుంది. నీట్గా మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి అది టక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కావలసిన క్లాత్ని వదిలేసి అదే ఎదర కుచ్చుళ్ళకి వదిలేసి ఇప్పుడు షోల్డర్ ప్లీట్ దగ్గర మన పళ్ళు ప్లీట్స్ ఎంత కావాలో చూసుకొని అక్కడ ఒక చిన్న మెజర్ అయితే తీసుకుంటున్నాను. అలాగే నేను ప్రతి శారీకి కూడా అలాగే ఈజీగా ఉంటుందని అలా మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ హెవీ బోర్డర్ వచ్చేసి వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి మన పిన్స్ పెట్టుకుంటే ఆగదు, పిన్స్ దిగవు కాబట్టి నేను ఇలా అయితే కుచ్చుళ్ళు పెడుతున్నాను. మీకు ఏదన్నా హెవీ వర్క్ వస్తే గనక ఇలా ట్రై చేయండి. ఒక్కసారే లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ప్లీట్స్ పెట్టుకుంటూ పిన్ను పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోకుండా ఒక్కసారి నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇది మర్చిపోకుండా ఈ టిప్ని ట్రై చేయండి. ఇక్కడ నేను షోల్డర్ మీద పెద్ద పిన్ అయితే పెడుతున్నాను. చిన్న పిన్ అయితే అస్సలు దిగదనమాట. పెద్ద పిన్ పెట్టిన తర్వాత ఎదుర ఉన్న చెస్ట్ మీద ఉన్న ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మీరు ఎక్కడికక్కడ సిల్క్ శారీ కాబట్టి జారిపోతూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాక చెస్ట్ నుంచి హిప్ వరకు క్లాత్ని టైట్గా లాగి ఇక్కడ ఒక టిప్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనం సేఫ్టీ పిన్ పెడితే ఒక్కసారి పెట్టకుండా కుచ్చుగా అంటే సేఫ్టీ పిన్లోకి 2-3 టైమ్స్ గుచ్చి పెట్టాలి. ఎదుగో నేను పెడుతున్నాను చూసా, అలా పెడితే కనుక టైట్గా ఆ సిల్క్ సారీ జారిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఒక మూరెడు క్లాత్ను వదిలివేసి ఇక్కడి నుంచి మనం ప్లీట్స్ పెట్టుకుందాం. ఏదైనా విజిటింగ్ కార్డు కానీ పాన్ కార్డు కానీ సహాయంతో కనుక మీరు పెట్టుకుంటే ఇలా ఈవెన్గా ప్లీట్స్ అన్నీ కూడా సిల్క్ శారీ వర్క్ శారీ కాబట్టి జారిపోకుండా వెయిట్తో ఈవెన్గా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కూడా చాలా అందంగా వస్తాయి. ఈ టిప్పును మర్చిపోకుండా మీరు ఫాలో అయిపోయి మీరు కట్టుకొని నాకు ఎలా ఈ టిప్ యూజ్ అయిందో నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మూరెడు క్లాత్ను వదిలిపెట్టి పైనున్న ప్లీట్ను వదిలిపెట్టి ఇవన్నీ ఇంచి గ్యాప్తో పెట్టుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. ఎందుకనంటే జారిపోకుండా ఉండడం కోసం సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. మనం టక్ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. అక్కడ కూడా పెట్టిన తర్వాత మనం టక్ చేసేటప్పుడు లోపల ఉన్న ప్లీట్స్ వరకే టక్ చేయాలి. పైన ఉన్న ఒక ప్లీట్ను మాత్రం వదిలేసేయాలి. ఎందుకంటే పైన ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా టక్ చేసేసుకున్న తర్వాత లోపల ఏదైతే మూరెడు క్లాత్ను వదిలిపెట్టామో దాన్ని లాగి మనం రోల్ చేసి టక్ చేసేస్తే మీరు కూర్చున్నా నుంచున్నా నడిచినా కూడా చాలా నీట్గా చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఈ టిప్ని మర్చిపోకుండా ఫాలో అయిపోండి. ఇక్కడి నుంచి పైన ఉన్న క్లాత్ కింద లెంత్ తగ్గకుండా చూసుకొని అది కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. మిగతా క్లాత్ కొద్దిగా మిగిలిన క్లాత్ని బ్యాక్ సైడ్కి టక్ చేసేయండి. చూడండి ఎంత అందంగా సైడ్ ప్లీట్స్, ఎదర్ ప్లీట్స్, చెస్ట్ ప్లీట్స్ ఎంత అందంగా వచ్చినాయో చూసారా? మర్చిపోకుండా ఈ టిప్ని ఫాలో అయ్యి నాకు కామెంట్ చేసేయండి. బాయ్.